అనంతపురం అర్బన్లో తాను నిర్వహించే నామినేషన్ ఘట్టమే ఎన్నికల్లో విజయానికి నాందిగా నిలుస్తుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్. ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి బుధవారం భారీ పర్యటన ప్రదర్శనతో వెళ్లి నామినేషన్ వేస్తున్నట్లుగా తెలిపారు ఆయన. నగరంలోని తన ఆఫీస్ నుంచి రామ్నగర్ బ్రిడ్జ్, సప్తగిరి సర్కిల్, పాతూర్, కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. ఈ నామినేషన్ పండుగకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పు చేసి సంక్షేమ పథకాలకు కేవలం 2.5 లక్షలే ఖర్చు చేసిందని టీడీపీ ఎన్నికల పరిశీలకులు రమణారెడ్డి విమర్శించారు. మిగిలిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు ఆయన. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాడు. ఎంపీ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణ వారు కూడా రేపే నామినేషన్ వేస్తున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని నామినేషన్కి పెద్ద ఎత్తున భారీగా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే యువత కానీ, నిరుద్యోగులు కానీ, కార్మికులు కానీ, మరి రైతులు కానీ, మహిళలు కానీ అనేకమైనటువంటి అందరూ ఈ రేపు జరగబోయే నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో విసిగి వేజారిపోయారు ప్రజలు కూడా. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ నుండి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి రామ్నగర్ ఫ్లైఓవర్, అలాగే జెడ్పీ, సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, సూర్యనగర్ మీదుగా ఓల్డ్ టౌన్, కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం, జనసేన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రేపు జరగబోయే నామినేషనే ర్యాలీనే నా విజయానికి మెట్టవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ సైకో పాలన నుంచి ప్రజలైతే ఏమి, కార్యకర్తలు అయితే ఏమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికులు మాదిరి ఈ 20 రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి